హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 14. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదెలా కుదురుతుంది ఇష్యూ? ఒక్కసారి పెళ్లి అనేది జరిగాక ఇది ఒక ప్రత్యేకమైన రాత్రి. ఈ రాత్రిని మనమిద్దరం కలిసి అనుభవిస్తేనే కదా పెళ్లి అనే మాటకి పరిపూర్ణత. ఈ రోజు నైట్ మనమిద్దరం కలిస్తేనే రేపటి నుంచి నువ్వు పూర్తి స్థాయిలో నాకు భార్య అండ్ ఈ ఇంటికి కోడల్వి. ఇంకా ఈ రాత్రి ఫలితం దక్కితే నెక్స్ట్ 15 days లో నీకు వామిటింగ్స్ కూడా అయ్యి రాబోయే కాలంలో నా పిల్లలకి తల్లివి కూడా అవుతావు అన్నాడు దేవాంశ్. అతని మాటలకి ఇంకా బెదిరిపోయింది ఈషిక. చూస్తూ చూస్తూ ఇలా సుడిగుండంలో చిక్కుకున్నానేంటి? దీని నుంచి నేను ఎలా తప్పించుకోవడం? బలవంతంగా తీసుకొచ్చి నా తమ్ముడి పేరుతో బెదిరించి ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అనే మాట కూడా పక్కన పెట్టేసి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు బలవంతంగా. ఇప్పుడు టార్చర్ చేయడమే కాకుండా ఇంకా అంతకంటే నరకం ఈ నైట్. ఫస్ట్ నైట్ అంట, పైగా ఇతను పెళ్లి పెళ్ళాం పిల్లలు అంటున్నాడు అని బెదిరిపోతూ వెనక్కి జరిగింది. కానీ అతని చేతిలో చెయ్యి అలాగే ఉంది ఆమెది. ఇక దీనంగా అతని వైపు చూసింది ఈషిక. తప్పించుకోలేని పరిస్థితుల్లో పడిపోయానే అనుకుంటూ. ఏంటి బేబీ, బెదిరిపోతున్నావా? యూ డోంట్ వరీ, ఫస్ట్ టైం కదా, ఇలాగే ఉంటుంది. ఈ నైట్ గడిస్తే అన్నీ అలవాటైపోతాయి. ఆ తర్వాత నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండవు అంటాడు ఆమెని దగ్గరగా లాక్కొని. అంతే, బొమ్మలా వెళ్లి అతన్ని తాకింది. ఎంత దగ్గరగా ఉన్నారు అంటే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆమె భయంతో చూస్తే అతను మాత్రం ఈ రాత్రి ఉపయోగించుకొని ఆమె నుంచి నిజాన్ని ఎలా రాబట్టాలా అని చూస్తున్నాడు. కానీ అతనికి తెలియకుండానే ఆ అందమైన ఆమె ఆ కళ్ళ మాయలో పడిపోయి పూర్తిగా అతని ఆలోచననే వదిలేశాడు. మైపరిచిపోయాడు దేవాంశ్ ఆమె అందాన్ని చూస్తూ. బార్బీ డాల్ కు ఉన్నట్లుగా ఉన్న చక్కటి షేప్ లో ఐబ్రోస్, వాటి మధ్య మెరూన్ కలర్ స్టోన్ స్టిక్కర్, చారడేసి కళ్ళు, వాటికి కాటుక దిద్దిందేమో ఇంకాస్త పెద్దగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సూటిగా చూసే ముక్కు, దానికున్న షార్పు ఎంతో తెలీదు కానీ దానికి గోల్డెన్ కలర్ రింగ్ ఇంకాస్త కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అలాగే కాస్త కిందికి వస్తే ఎర్రటి పెదాలు, వాటికి లైట్ గా కలర్ లిప్స్టిక్ తో భయంతో కాస్త తడబాటుతో కాస్త వణుకుతున్నాయి. ఇక కింది పెదవి లెఫ్ట్ సైడ్ ఆ పుట్టుమచ్చ ఆ పెదాలకి అన్నం తెచ్చిపెట్టింది అని చెప్పాలి. శంఖం లాంటి ఆమె మెడ కనిపించకుండా నిండుగా ఆభరణాలు, నడుముకి వడ్డానం. ఆ నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడేమో. ఆమె వాక్షస్థలం డైరెక్ట్ గా అతని ఎదని తాకి ఆమె భయంతో తీసుకుంటున్న ఊపిరికి ఇంకాస్త ఒత్తిడి పెంచుతుంది. ఇక ఆమెను అలాగే చూస్తూ నిజంగా నిజం చెప్పించాలన్న విషయం కూడా మర్చిపోయాడు దేవాంశ్. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు అతనికి తెలియకుండానే. కానీ ఈషిక మాత్రం అతని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక కళ్ళల్లోకి వాటర్ వచ్చి చెంపలను జారాయి. అతన్ని చూసి ఎలా తప్పించుకోవాలి అని మెల్లిగా చుట్టూ చూసిన ఆమెకు అంతకు ముందే మేడ్ తెచ్చిపెట్టిన వాళ్ళ పెళ్లి ఫోటో ఫ్రేమ్ పై కన్ను పడింది. ఇక చెప్పక తప్పదు, లేకపోతే జీవితాంతం ఆ ఫ్రేమ్ లో తన పిక్కు బందీ అయినట్టే ఈ బంధంలో కూడా బందీని అయిపోతాను. నో, అలా జరగకూడదు అనుకుంటూనే ఏడుస్తూ అతని వైపు చూసి, ప్లీజ్ మిస్టర్ మిత్తల్, నన్ను వదిలేయండి అంటుంది వణుకుతున్న గొంతుతో. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎలా వదిలేయాలి? ప్రేమించిన నీ చెల్లెల్ని వదిలేయాలి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న మిమ్మల్ని వదిలేయాలి అంటే ఎలా? నా జీవితానికి అర్థం పరమార్థం ఏముంది అని అడిగాడు దేవాంశ్. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, చాలా అయిపోయింది ఇప్పటి వరకు. నేను చాలా భరించాను. మీరు నన్ను ఇలా టార్చర్ చేసింది చాలు. ఇది వరకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా సిస్టర్ ఎక్కడుందో నాకు నిజంగా తెలీదు. 2 years గా మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. తన ఫోన్ లో
నా నంబర్ వచ్చిందని చెప్తున్నారు, కానీ ఇది నిజం కాదు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. కానీ మీరు నన్ను నమ్మడం లేదు. నేను ఎలాంటి ప్లాన్ చెయ్యలేదు. ఒకవేళ నేను పక్కా ప్లాన్ తో ఇలాంటి వేషాలు వేసి ఉంటే నా తమ్ముడితో సహా నా చెల్లితో పాటు నేను కూడా పారిపోయేదాన్ని కదా. ఇక్కడే ఉండి మీకెందుకు పట్టుబడతాను? ఏదో ఇంటెలిజెంట్ అయిన మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతున్నారు మిస్టర్ మిత్తల్? మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోని పొజిషన్ లో ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టింది నా చెల్లెలు, నేను కాదు. నా పసివాడైన తమ్ముడు కాదు. మీరు మాత్రం నా జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇంకా ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు? నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. నేను వేరే పర్సన్ ని ప్రేమించాను. అతనే నా జీవితం అనుకున్నాను. ఈ పెళ్లిని నేను అంగీకరించలేను. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను అంగీకరించలేడు. నా బతుకుని ఏం చేశారు మీరు? ఒక తాళి కట్టి పడేసి మొత్తం నా భవిష్యత్తును నాశనం చేశారు మీరు. మీకు అర్థమవుతుందా అని అతన్ని దూరంగా తోసి ఏడుస్తూ కూలబడిపోయింది ఈషిక. ఆమె మాటలు వింటూ షాక్ లో ఉండిపోయాడు దేవాంశ్. ఏంటి ఈ అమ్మాయి చెప్పేది నిజమా? వేరే పర్సన్ ని ప్రేమించిందా? మై గాడ్! ఆవేశంలో ఏం స్టెప్ తీసుకున్నాను నేను అని అలాగే నిలబడిపోయి చూస్తూ ఉండిపోయాడు దేవాంశ్. ఆమె కింద పడి కుల్లి కుల్లి ఏడుస్తూ ఉండిపోయింది బాధగా. ఆమె ఏడుపుని అలాగే చూస్తూ అతను ఒక అపరాధిలా మిగిలిపోయాడు ఆ రాత్రి. ఇక వాళ్ళకి అలాగే గడిచిపోయింది ఆ రాత్రి. వాట్ సుల్తాన్, అంజలి ఫోన్ నెంబర్ తోటి వెళ్ళలేదని ముందే చెప్పకూడదా? అరిచాడు ఫోన్లో దేవాంశ్. నో సార్, అంజలి మేడం ఫ్లాట్ నుంచి ఆమె ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి ఆమె ఫోన్ నుంచి కాల్ వెళ్ళలేదు. బట్ సేమ్ టైం అంజలి వాళ్ళ సిస్టర్ ఫోన్ కి ఆ ఏరియా నుంచే లాస్ట్ కాల్ వెళ్ళింది. సో తను బయటికి వచ్చి కాల్ చేసిందేమో అన్న పాయింట్ లో మీకు చెప్పాను. సేమ్ టైం ఆ కాల్ వచ్చిన తర్వాతే ఊరి నుంచి ఇషికా మేడం కూడా ఎస్కేప్ అయ్యారు. అది కూడా అర్ధరాత్రి. ఇన్ఫాక్ట్ ట్రైన్ టికెట్స్ కూడా కొనలేదు ఆమె. టీసీ ఫైన్ వేస్తే 1500 పే చేసి అప్పటికప్పుడు టికెట్ తీసుకున్నారు నెక్స్ట్ స్టేషన్ లో, అది కూడా హైదరాబాద్ రావడానికి. సో వాళ్ళ బ్రదర్ కోసం ఎప్పుడైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టారో అప్పుడే మనకు ఆమె దొరికారు. సో అదంతా ఆ ఫోన్ కాల్ తర్వాత జరిగింది అన్న చిన్న హోప్ తో లాస్ట్ కాల్ అంజలి మేడం నుంచి ఆమెకు వెళ్ళింది అని చెప్పాల్సి వచ్చింది అంటూ వివరంగా చెప్పాడు సుల్తాన్ దేవాంశికి. అతని మాటల్లో కూడా పాయింట్ ఉంది. దాంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో దేవాంశి ఉండిపోయాడు. వెంటనే 2 years గా ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు అని తెలుస్తుంది. సో ఎందుకు వాళ్ళ మధ్య 2 years గ్యాప్ వచ్చింది? దానికి కారణం ఏంటి? అసలు ఇషిక అంజలికి మధ్య ఏం జరిగింది? అండ్ అంజలి నంబర్ నుంచి లాస్ట్ కాల్ ఈషిక ఫోన్ కి ఎప్పుడు వెళ్ళింది? అది ఇంకా ఈషిక గురించి కూడా నాకు పూర్తి వివరాలు తెలియాలి ఆఫ్టర్నూన్ వరకు. అండ్ వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? మనం కిడ్నాప్ చేశామని ఇషికాని బెదిరించాం, కానీ ఆ అబ్బాయి గురించి మనకు ఏమీ తెలియదు. సో అతని గురించి కూడా వివరాలు తెలుసుకొని ఆ అబ్బాయి చుట్టూ మన మనుషుల్ని ఉంచండి. ఆ అబ్బాయి కూడా ఎటు వెళ్లకుండా అని సుల్తాన్ కి ఆర్డర్ పాస్ చేసి ఫోన్ కాల్ కట్ చేశాడు దేవాంశ్. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. నైట్ నుంచి తనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నిజం చెప్పాలి అంటే చాలా గిల్టీగా ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని తనకి సెకండ్ టైం తెలిసి వచ్చింది. ఫస్ట్ టైం అంజలికి ప్రపోజ్ చేసి ఒకసారి తను తొందరపడ్డాడు. ఇప్పుడు ఈషికాని తొందరపడి పెళ్లి చేసుకున్నాను అనుకుంటూ వెళ్లి ఈషికాని ఒకసారి చూశాడు. నైట్ చాలాసేపు ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ నేలపై పడుకుండి పోయింది. ఇంకా లేవలేదు. ఇప్పుడు తనని కదిలించాలన్నా తనని ఫేస్ చేయాలన్నా అతనికి ఇబ్బందిగా అనిపించింది. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక తప్పు చేశానన్న ఫీలింగ్. అసలు ఆ అమ్మాయి పైన తనకు ఏంటి అధికారం? తన చెల్లెలు కదా తప్పు చేసింది. సరే తన ఆచూకీ కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చాడే అనుకుందాం, కానీ పెళ్లి చేసుకున్నాడు. బట్ ఒక్కసారి తన లైఫ్ గురించి తెలుసుకొని ఉంటే ఇంత పెద్ద పొరపాటు జరిగేది కాదు. ఆ తాళి కట్టే క్షణమైనా ఇలాంటి ఆలోచన ఒకటి వచ్చి ఉంటే అప్పుడే ఈ పెళ్లి విరమించుకునేవాణ్ణి. కానీ ఏం చేస్తాం,
చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది అని ఆమెనే చూస్తూ ఉండగా నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. ఈ పెళ్లిని నేను అంగీకరించను. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను అంగీకరించాడు. నా బ్రతుకుని ఏం చేశారు మీరు? నా జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టారు మీరు. నా జీవితాన్ని, భవిష్యత్తుని కూడా నాశనం చేశారు అన్న ఇషిక మాటలు గుర్తుకొచ్చాయి దేవాంశికి. ఒక్కసారి మనసంతా చేదు తిన్నట్లు అయిపోయింది అతనికి. అప్పుడే మెల్లిగా ఈషిక కదిలింది. తనకు మెలకువ వచ్చి ఉండవచ్చునని దూరంగా జరిగి నిలబడ్డాడు దేవాంశ్. కళ్ళు తెరిచిన ఈషిక అతన్ని చూడగానే నెమ్మదిగా లేచి కూర్చుంది, కంగారుగా తలదించుకొని. నైట్ మెలకువ ఉన్నంతసేపు ఏడుస్తూ ఉండడం వల్ల ముఖమంతా కందిపోయింది. చెంపలపై కన్నీటి చారాలతో బాగా అలసిపోయినట్లుగా కనిపించింది ఆమె అవతారం. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి నీల్స్ పై కూర్చొని ఆర్ యు ఫైన్ నౌ అని అడిగాడు. వాళ్ళ పరిచయంలో మొదటిసారి అతను చాలా మృదువుగా ఆమెతో మాట్లాడడం ఇదే, అది కూడా జెన్యూన్ గా. అతడు ఆమెతో మాట్లాడడం ఒక క్షణం ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. అంతలోనే ఏదో డౌట్ కొట్టి మెల్లిగా తలెత్తి చూసింది. ఆమె చూపుని అర్థం చేసుకున్న అతను, అంటే నానమ్మ మనిద్దరిని తనతో టిఫిన్ చేయమని పిలిచింది. సో మీరు ఫ్రెష్ అప్ అయితే అన్నాడు దేవాంశ్. 10 minutes అంటూ మెల్లిగా పైకి లేచింది ఈషిక. మెడలో పడ్డ డోలు ఇక వాయించగా తప్పదు కదా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఈషిక. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేశాడు రాకీ. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మాకు ఏమీ వద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నాడు సేల్స్ బాయ్ తో. అతను వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే డోర్ లాక్ చేసి ఉమా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వస్తుంది అక్క? మరొకసారి అడిగాడు. మార్నింగ్ నుంచి కనీసం ఇది 10వసారి అతను అలా అడగడం. ఈషిక ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. కానీ ఆ విషయం రాకీకి తను ఎలా చెప్పగలదు? డైలీ 2 times కంపల్సరీ కాల్లో రాకీతో మాట్లాడుతుంది ఈషిక. బట్ దాదాపు 4-5 రోజులుగా ఒక్క కాల్ కూడా రాలేదు. ఉమా కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని చెప్తుంది. ఈ మధ్యనే ఈషిక జాబ్ రిజైన్ చేసింది, ఊరికి వెళ్ళింది. త్వరలో ఒక మరో జాబ్ లో జాయిన్ కాబోతున్నానని ఆ కంపెనీ నుంచి కాల్ లెటర్ కూడా వచ్చింది. జాయినింగ్ అయ్యే ముందే హైదరాబాద్ వచ్చి 2 రోజులు తనతో ఉంటానని మరీ చెప్పింది. ఆ చెప్పిన రోజు నెక్స్ట్ డే నుంచే తన ఫోన్ అందుబాటులో లేదు. ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసింది ఉమా. కానీ 4 రోజుల క్రితమే ఆమె వెళ్లిపోయింది, ఇంటికి తాళం ఉంది అని చెప్పారు. మరి తను ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికే కదా రావాలి. తను రాకపోగా ఆమె నుంచి ఎలాంటి కాల్ కూడా లేదు, కనీసం చిన్న మెసేజ్ కూడా. ప్రస్తుతం వాళ్ళు ఉండేది శంషాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో రెంట్కు ఉంటారు. బాబుకి స్కూల్ కి అక్కడి నుంచి దగ్గరే అని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.